ప్రియ సహోదరి సహోదరులారా, ఈ బేస్తు వారంలో కూడా మీకు దేవుని వాక్యము యూట్యూబ్ ద్వారా అందించుటకు నేను సంతోషించుతూ ఉన్నాను. మరి ఇంతవరకు ఈ బేస్తు వారంలో అందించలేదు, కానీ ఈ చర్చి బేస్తు వారంలో కూటమి జరుగుతూ ఉంటుంది. ఆయనను బేస్తు వారంలో కూడా ఒక వర్తమానం అందించడం మంచిది అని తెలుసుకొని బేస్తు వారంలో కూడా మీకు సాయంత్రంలో ఈ వర్తమానం అందించుటకు సంతోషించుతున్నాను. దేవుణ్ణి స్తుతించుతూ ఉన్నాను. ప్రియులారా, మీరందరూ సంతోషంగా ఉన్నారా? మరి ఈ రోజులలో చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉండినప్పటికీ దేవుడు కృపను బట్టి మనల్ని కాపాడుతూ ఇలాగ వర్తమానం వినుటకు దేవుడు కృప చూపించుతున్నందుకై ప్రభువును మనం స్తుతించాలి. ఎందుకనగా ఈ రోజులలో మనుషులందరూ కూడా భయకంపితులై ప్రాణ భయంతో ఎంతో వణికిపోతూ ఉన్నారు. కానీ పౌలు గారు అంటున్నారు, మీరు ప్రభువునందు సంతోషించండి అంటూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మనం ప్రభువునందు సంతోషించేది నేర్చుకోవాలి. ఒక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, పరిశుద్ధుడా, ఈ మంచి సమయం కొరకు నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. తండ్రి, నీ వాక్యము మానవుల యొక్క ఆత్మలకు జీవమై ఉన్నది తండ్రి. ఆ జీవము మానవుల యొక్క ఆత్మలు పునరుద్ధానింపు చేయుటకు శక్తి కలిగినదిగా ఉన్నందుకై మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధుడా, కొద్ది సమయము దేవుని వాక్యమును మేము ధ్యానించుకొనుచుండగా తండ్రి, మా వినికిడిలో నీ మాటలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మా ఆత్మలకు జీవమొచ్చులాగన సహాయము చేయండి అని యేసుక్రీస్తు నామమును బట్టి ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము మనం ధ్యానించుకొనుట చాలా మంచిది. ప్రతిదినము దేవుని వాక్యమును చదివి దేవుని వాక్యము ధ్యానించుకున్నప్పుడు మన ఆత్మలకు జీవము, ఆత్మ సంబంధమైన బలము చిక్కుతూ ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యము జీవమై ఉన్నదని యేసుప్రభు వారే చెప్పారు. కాబట్టి ఆయన మాటలు వినుట శ్రేష్టకరమైన ఒక మంచి కార్యం. మనం దేవుని వాక్యములో చూసుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయములో ఒక ముఖ్యమైన ఒక సంఘటనను యేసు ప్రభు ఒక పరిచయనితోటి చెప్పేది మనం వింటూ ఉన్నాం. అదొక చిన్న సంభవము. ఆ సంభవములో అనేకమైన ఆత్మీయ సత్యములు ఇమిడి ఉన్నట్లుగా మనం చూసుకుంటూ ఉన్నాం. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, లూకాసు వార్త 7వ అధ్యాయము 6వ వాక్యము నుంచి ఆ సంఘటన ప్రారంభమవుతూ ఉన్నది. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయన్ని అడిగెను. ఆయన ఆ పరిచయుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఒక పరిచయుడు యేసు ప్రభువును భోజనమునకు ఆహ్వానించుతూ ఉన్నాడు. అయ్యా, మీరు నాతోటి భోజనం చేయండి. ఒక డిన్నర్ ఏర్పరిచినారు. అక్కడికి యేసు ప్రభు వారు వెళ్ళి కూర్చున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అతనికి ఒక ఆశ, పరిచయునికి యేసు ప్రభువుకు ఆహారం పెట్టాలని. నిజంగానే ఈ ఆశ చాలా మందికి ఉంటూ ఉంటుంది ప్రియులారా. ఎందుకనగా ఎవరన్నా ఒక గొప్పవారు మన ఇంటికి మనం ఆహ్వానించినప్పుడు వెంటనే వస్తా అంటే అదొక సంతోషం కలుగుతూ ఉంటుంది. ఈ పరిచయునికి కూడా ఒక సంతోషం. యేసు ప్రభువారు తన ఇంట్లో భోజనం చేయాలని కోరినాడు. యేసు ప్రభువారు కూడా ఆ ఇంటికి వచ్చినారు. వచ్చిన వెంటనే అక్కడ 37వ వాక్యంలో మనం చూసుకున్నట్లయితే, ఆ ఊరి వారిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిచయుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి, అక్కడ జరిగిన ఒక సంభవం ఏంటంటే,
ఒక పాపాత్మురాలైన స్త్రీ, ఆ ఊరిలో అందరికీ తెలుసు ఆ స్త్రీ పాపాత్మురాలని. ఆ పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు పరిచయని ఇంట్లో భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బాటిల్లో అత్తరు తీసుకొని యేసు ప్రభు దగ్గరకు వచ్చినది. 37వ వాక్యాన్ని చూసుకుందాం. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక్క స్త్రీ యేసు పరిచయని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక 38వ వాక్యము, వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూసెను. ప్రియులారా, ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు వెనకకు వచ్చి ఆయన పాదములను కన్నీటితోటి తడుపుచూ ఏడ్చుచు తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడుస్తూ ఉండినది. ఇది ఒక అద్భుతమైన ఒక కార్యముగా ఉన్నది. ఎందుకనగా ఆ ఊర్లో ఉన్న వారందరికీ తెలుస్తూ ఆ స్త్రీ ఒక పాపాత్మురాలని. ఆ పాపాత్మురాలు యేసు ప్రభువును ముట్టుకుంటూ ఉన్నది. యేసు ప్రభు ఒక ప్రవక్తని ఆ పరిచయుడు ఎరిగి ఉండినాడు. ఆయన తోటి భోజనమునకు వచ్చిన అనేకులు ఆయన ఒక ప్రవక్తని ఎరిగి ఉండినారు. కానీ వారి హృదయములలో, ఆ పరిచయుని యొక్క హృదయములో ఒక తలంపు పుట్టినది. అవును ప్రియులారా, యేసు ప్రభువును గురించి లోకములో మనుషులకు రకరకాలైన తలంపులు ఉన్నవి. కొంతమంది ఆయన యొక్క మనుష్యుడు అంటూ ఉన్నారు. కొంతమంది ఆయన యొక్క మహానుడు అంటూ ఉన్నారు. కొన్ని స్థలాల్లో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు, బుద్ధుడు, గాంధీని 3 ఫోటోలు తగిలించి ఉంటారు. ఆయన యొక్క మహానుడు అంటూ ఉంటారు. ప్రియులారా, మనము తెలుసుకోవలసిన ఒక ముఖ్యమైన కార్యము, ఆయన ఒక రక్షకుడు. ఆయన మహిమ కలిగిన దేవుని కుమారుడు. ఆయన లోక పాపమును మోసి తీర్చుటకు వచ్చిన దేవుని గొర్రెపిల్ల అనేది మనం మరిచిపోకూడదు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభును నువ్వు జాగ్రత్తగా తెలుసుకొనవలెను. ఆయన నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు వచ్చిన దేవుని గొర్రెపిల్లగా ఉన్నాడు. నీ కొరకు, నా కొరకు ప్రాయశ్చిత్తమును జరిగించుటకు వచ్చిన దేవుని గొర్రెపిల్లగా ఉన్నాడు. కాబట్టి ఆయన అందరినీ ఎరిగిన వాడుగా ఉండినాడు యేసు ప్రభువు వారు. ఈ పరిచయుడు తన మనస్సులో అనుకుంటూ ఉన్నాడు, తన వెనుక నిలబడి ఆయన్ని ముట్టుతున్న ఈ పాపాత్మురాలను ఈయన గుర్తుపట్టగలడా? చూడండి, 39వ వాక్యములో మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే, ఆయన్ను పిలిచిన పరిచయుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరుగుయుండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకునెను. ప్రియులారా, ఆ పరిచయునికి బాగా తెలుసు ఆ స్త్రీ ఒక పాపాత్మురాలు. ఎవరునూ ఆ స్త్రీని ముట్టకూడదు. ఆ స్త్రీ ఎవరిని ముట్టకూడదు. అంత నిషేధింపబడిన స్త్రీగా ఆ స్త్రీ ఉండినది. ప్రియులారా, ఆయన మనసులో ఆ పరిచయుడు అనుకుంటూ ఉన్నాడు, ఆయనను పిలిచిన పరిచయుడు, 39వ వాక్యము, ఆయనను పిలిచిన పరిచయుడు అది చూచి, యేసు ప్రభును ముట్టుకుండేది ఆ పరిచయుడు చూసినాడు. ఆ పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు పాదములను ముట్టుకునేది చూస్తూ ఉండినాడు. ఆమె తల వెంట్రుకలతోటి
ఆయన పాదములను తుడిచేది చూస్తూ ఉండినాడు. కన్నీరు కార్చేది చూస్తూ ఉండినాడు. ప్రియులారా, పరిచయుడు చూచిన విధము వేరుగా కనబడినది. ఆ పాపాత్మురాలు చూచిన ఆ దృష్టి వేరుగా ఉండినది. పరిచయుడును పాపాత్మురాలైన స్త్రీను యేసు ప్రభువును చూస్తూ ఉండినారు. పరిచయుడు ఏమనుకుంటున్నాడంటే, ఈయన యొక్క ప్రవక్త కదా, ఈ స్త్రీ ఎటువంటిదో ఒకవేళ గుర్తుపడతాడేమో అనుకుంటూ ఉండినది. ఈ పాపాత్మురాలైన స్త్రీ, ఈయన ప్రవక్త, దేవుని కుమారుడు, నా పాపముల కొరకై ఈ లోకానికి వచ్చిన రక్షకుడు, నన్ను క్షమించుతాడనే చూపుతోటి యేసు ప్రభువును చూస్తూ ఉండినది. గనుకనే ఆయన పాదముల ముందు కన్నీరు కారుస్తూ ఉండినది, ఏడుస్తూ ఉండినది. పాపపు గ్రహింపుతోటి యేసు ప్రభు పాదముల ముందు తన జీవితాన్ని సమర్పించి ఉండినది. తన కన్నీటితోటి ప్రభు పాదములు తడుపుతూ ఉండినది. ఆమె తల వెంట్రుకలతోటి తుడుస్తూ ఉండినది. ప్రియులారా, ఒక పాపాత్మురాలైన స్త్రీ తన పాపముల కొరకై ప్రాయశ్చిత్తము పొందుటకు యేసు ప్రభు దగ్గరకు వచ్చినది. పరిచయుడైతే యేసు ప్రభువుని భోజనమునకు ఆహ్వానించినాడు. పాపాత్మురాలు స్త్రీయో ఆయన యొక్క రక్షణను సంపాదించుకొనుటకు ఆయన పాదముల ముందు కన్నీరు కారుస్తూ ఉండినది. ఇది అద్భుతమైన ఒక కార్యము. ఈ ఇద్దరి యొక్క మనస్సును యేసు ప్రభు ఎరిగినాడు. ప్రియులారా, యేసు ప్రభువును గురించి మనము తెలుసుకోవలసిన అనేకమైన అద్భుతమైన కార్యములు దైవ గ్రంథములో ఉన్నవి. ఆయన మనం తెలుసుకోవాలి, ఆయన మనం ఎరుగాలి, ఆయన మనము రుచించాలి. దావీదు అంటున్నాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభువును నువ్వు రుచి చూచినప్పుడే ఆయన ఎంత అద్భుతమైన రక్షకుడో నువ్వు తెలుసుకొనగలవు. కాబట్టి యేసు ప్రభువును రుచి చూడు. పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు పాదముల ముందుకు వచ్చినది. యేసు ప్రభు పాదములను కన్నీటితోటి తడుపుతూ ఉన్నది. తన తల వెంట్రుకలతోటి ఆయన పాదములు తుడుస్తూ ఉండినది. మట్టుకే కాదు ప్రియులారా, ఒక విలువైన అత్తరు ఆయన మీద పోసి ఆయన అభిషేకము చేస్తూ ఉండినది. ప్రియులారా, యేసు ప్రభు యొక్క విలువను ఆ పాపాత్మురాలైన స్త్రీ ఎరిగి ఉండినది. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు యొక్క విలువను నువ్వు ఎరిగి ఉన్నావా? పాపాత్మురాలైన స్త్రీ ఎరిగి ఉండినది. ఆ స్త్రీని ప్రభువు చూసినప్పుడు, ఆ స్త్రీ యొక్క మనస్సును ప్రభువు చూసినప్పుడు ఆయన కనికరపడినాడు. అక్కడ జరిగిన ఒక సంఘటన ఏంటంటే, ప్రభువు ఆ పరిచయుని యొక్క తలంపులను చూచి పరిచయునితోటి ఒక మాట అంటూ ఉన్నాడు. 40వ వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే, ప్రభువారు పరిచయునితోటి అనే ఒక మాటను మనం చూస్తున్నాం. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా, అతడు బోధకుడా చెప్పుమనెను. యేసు ప్రభు అంటున్నాడు, సీమోను, నీతోటి నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను, మరి ఒకడు 50 దేనారములను అచ్చియుండిరి. అంటే ఒక అప్పు ఇచ్చువాడు ఇద్దరికి అప్పు ఇచ్చినాడు. ఒకడు 500 దేనారములు తీసుకున్నాడు, మరి ఒకడు 50 దేనారములు తీసుకున్నాడు. కానీ తిరిగి ఇచ్చుటకు వాళ్లకు త్రాణి లేదు. తిరిగి ఇచ్చుటకు వాళ్ళ దగ్గర ఏమీ లేదు. అప్పుడు యేసు ప్రభు ఆ పరిచయునితో అంటున్నాడు, వారికి తిరిగి ఇచ్చేదానికి వారికి ఏ విధమైన సోర్స్ లేదు కాబట్టి వారిద్దరిని
ఆ అప్పు ఇచ్చిన యజమానుడు క్షమించి వేసినాడు అని చెప్పని ఆ పరిచయునితో అంటున్నాడు. 41 వాక్యము. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను, మరి ఒకడు 50 దేనారములను అచ్చియుండిరి. 42 వాక్యము. అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీయు లేకపోయిన గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగెను. ఒక చక్కని ఒక ప్రశ్న ఆ పరిచయునికి వేయిచూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ఇద్దరు రుణస్థులు ఉండినారు. ఒకడు 50 దేనారములు తీసుకున్నాడు, ఒకడు 500 దేనారములు తీసుకున్నాడు. ఇద్దరిని ఆ యజమానుడు క్షమించినాడు. అప్పిచ్చిన యజమానుడు క్షమించినాడు. వీరిలో ఎవరిని ఎక్కువగా ఆ యజమానుడిని ప్రేమించుతారు అన్నప్పుడు ఆ పరిచయుడు అంటున్నాడు, ఎవనికి ఎక్కువగా అతడు క్షమించునో వాడు ఎక్కువగా ప్రేమించుతాడు. ప్రియులారా, యేసు ప్రభు అంటున్నాడు ఆ పరిచయునితోటి, అందుకు సీమోను, అతడు ఎవనికి ఎక్కువ క్షమించునో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా, ఆయన నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పెను. సరిగా యోచించితివి సీమోను, నువ్వు సరిగా యోచించితివి. చూసారా ప్రియులరా, నువ్వు సరిగా ఆలోచించేవాడుగా ఉండాలి. యేసు ప్రభు యొక్క వాక్యమును వింటున్న నీవు, యేసు ప్రభు మాటలు వింటున్న నీవు, ఆత్మీయ సత్యమును నువ్వు గ్రహించుకోవాలి. ఇక్కడ సీమోను అనే పరిచయుడు యేసు ప్రభు యొక్క మాటలను సరిగా గ్రహించుకున్నాడు. యేసు ప్రభు అతనితోటి అనే ఒక మంచి మాట 43వ వాక్యము. అందుకు సీమోను, అతడు ఎవనికి ఎక్కువగా క్షమించనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా, ఆయన నీవు సరిగా యోచిస్తావని అతనితో చెప్పెను. సరిగా యోచించినాడు సీమోను. 44వ వాక్యము. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుకు చెబుతూ ఉన్నాడు. యేసు ప్రభు ఆ స్త్రీ వైపు తిరిగి అంటూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, ఒక చక్కని సంఘటన సీమోను గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనట మానలేదు. నీవు 46వ వాక్యము. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. 47వ వాక్యాన్ని కూడా చూసుకుందాము. ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడెనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి. చూసారా ప్రియులారా, యేసు ప్రభు సీమోనుతో అంటున్నాడు, ఈమె నన్ను ఎక్కువగా ప్రేమించినది సీమోను. నీవు నాకు నీళ్ళు ఇవ్వలేదు, నాకు నూనె పొయ్యలేదు, నన్ను ముద్దు పెట్టుకొనలేదు. కానీ ఈ స్త్రీ నేను వచ్చినది మొదలుకొని కన్నీరు కారుస్తూ నా పాదములు తడిపినది, తన తల వెంట్రుకలతోటి నా పాదములను తుడిచినది, అత్తరుతోటి నన్ను అభిషేకం చేసినది, ఈమె విస్తారముగా నన్ను ప్రేమించినది గనుక ఈ పాపాత్మురాలని నీ మనసులో అనుకుంటున్నావే,
పాపాత్మురాలు, ఈ స్త్రీని ముట్టకూడదని చెప్పి నువ్వు అనుకుంటున్నావే, ఆమె విస్తార పాపమును నేను క్షమించుతూ ఉన్నాను. ప్రియులారా, క్రీస్తు ప్రభు కనికరము కలిగిన దేవుడు, మానవులను ప్రేమించే దేవుడు యేసుక్రీస్తు. మానవ జాతిని నిత్య రాజ్యమునకు చేర్చేవారు యేసు ప్రభు వారు. ఆ స్త్రీ యొక్క పరిస్థితిని యేసు ప్రభు ఎరిగినాడు. ఆమె పాపాత్మురాలని ఆయనకు బాగుగా తెలుసు. కానీ ఆ స్త్రీ చేసిన పని ఏంటో తెలుసా? యేసు ప్రభువును ప్రేమించినది. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభువును నువ్వు ప్రేమించుతున్నావా? ఈ పరిచయుడు అనుకున్నాడు, ఈమె పాపాత్మురాలు, ఈయన్ని ముట్టుతూ ఉన్నది, ఈమె ఎట్లాంటిదో తెలుసుకుంటాడేమో అనుకుంటూ ఉండినాడు. ప్రియులారా, యేసు ప్రభులో ఒక అద్భుతమైన శక్తి ఉన్నది. ఆయన మహిమ అద్భుతమైనది, ఆయన ప్రభావం అద్భుతమైనది. యేసుక్రీస్తు యొక్క మహిమ, ఆయన యొక్క ప్రభావము మనుషులను బాగు చేసేదిగా ఉన్నది. యేసు ప్రభు వారికి తెలుసు ఆ స్త్రీ పాపాత్మురాలు, ఆ ఊరిలో ఆమె నెట్టబడినది, ఆమె దూరముగా నెట్టివేయబడినదని తెలుసు. కానీ యేసు ప్రభు వారు ఒక ప్రత్యేకమైన దేవుని కుమారుడు, పాపములు క్షమించే దేవుని కుమారుడు, నన్ను ఆదరించే దేవుని కుమారుడు అని క్రీస్తుని గురించి ఆమె ఎరిగి ఉండినది గనుక ఆయన పాద సన్నిధికి వచ్చినది. నా సహోదరి సహోదరుడా, క్రీస్తు ప్రభు యొక్క పాద సన్నిధికి నువ్వు వస్తావా? నీ పాపములు చూడవద్దు, నీ గత కాలము యొక్క ఘోరత్వాన్ని చూడవద్దు. నువ్వు ఎట్లాంటి పాపివైనా సరే, మనుషులు నిన్ను నెట్టివేయబడి ఉన్నా కానీ సరే, సమాజము ద్వారా నువ్వు నెట్టివేయబడిన వాడవైనా సరే, నెట్టివేయబడిన దానవైనా కానీ సరే, యేసు ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. యేసు ప్రభు నిన్ను ఎరిగి ఉన్నాడు. ఆయన నిన్ను క్షమించేవాడుగా ఉన్నాడు, నిన్ను బాగు చేసేవాడుగా ఉన్నాడు. ఆయనను మటుకు నువ్వు ప్రేమించేది నేర్చుకో. నిన్ను ప్రేమించి పరలోకము నుంచి ఆయన నీ కొరకు ఈ లోకమునకు వచ్చిన రక్షకుడు. ఆయన పాద సన్నిధికి వస్తావా? ఈ పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు పాద సన్నిధికి వచ్చినది. చూసారా ప్రియులారా? ఆయన పాద సన్నిధికి వస్తావా? ఆయన పాద సన్నిధి నీకు శాంతినిచ్చేదిగా ఉన్నది, నిన్ను సమాధానపరిచేదిగా ఉన్నది, నిన్ను ఆదరించేదిగా ఉన్నది. యేసు ప్రభు అంటున్నాడు 47వ వాక్యము, ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడనని నీతో చెప్పుచున్నాను. చూసారా? ఆమె నన్ను ఎక్కువగా ప్రేమించినది. నువ్వు భోజనము పెట్టేదానికి నన్ను పిలిచావు కానీ, ఏదో ప్రజల్లో నన్ను ఘనపరిచేదానికి పిలిచావు కానీ, నా ద్వారా వచ్చే రక్షణను సంపాదించుకొనుటకు నన్ను పిలువలేదు. పాపాత్మురాలైన స్త్రీ నా పాద సన్నిధిని చేరినది. యేసు ప్రభు అంటున్నాడు, చూడండి 48వ వాక్యంలో ఇట్లాగున్నది, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. చూసారా ప్రియులారా? ఆ స్త్రీ యేసు ప్రభు పాద సన్నిధికి ఎందుకు వచ్చినది అనేది యేసు ప్రభు ఎరిగినాడు. ప్రియులారా, యేసు ప్రభు ప్రతి వారిని ఎరిగిన దేవుడు. ఆయన మానవుని యొక్క హృదయమును ఎరిగిన దేవుడు. ఆయన ముందు నువ్వు ఏ విధమైన వేషము వేయలేవు. నీ అంతరంగంను ఎరిగిన వాడు యేసు ప్రభు వారు. ఆ స్త్రీ యొక్క అంతరంగాన్ని యేసు ప్రభు ఎరిగి ఉండినాడు. ఆ పరిచయుని యొక్క అంతరంగము కూడా యేసు ప్రభు ఎరిగి ఉండినాడు. ఆ స్త్రీతో అంటున్నాడు, ఒకవేళ ఆ స్త్రీ ఇట్లాగా అనుకున్నదేమో నాకు తెలియదు ప్రియులారా, ప్రభువా, నేను మనుషుల ద్వారా నెట్టబడిన దానను, సమాజము ద్వారా నెట్టబడిన దానను, నా పాపములు
సమాజము నుంచి నన్ను వేరు చేసినవి. నీవు తప్ప నాకు ఈ లోకంలో వేరు మార్గం లేదు ప్రభువా అని ఆయన పాదములు పట్టుకున్నదేమో నాకు తెలియదు ప్రియులారా. కానీ యేసు ప్రభు ఆ పాపాత్మురాల్ని ఎరిగి ఉండినాడు కనుక ఆయన అంటూ ఉన్నాడు, అద్భుతమైన మాట అంటూ ఉన్నాడు. నీ పాపం 48వ వాక్యము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. ఎంత సంతోషం వచ్చుంటుందండి ఆ స్త్రీకి. ప్రియులారా, ఒకని పాపములు క్షమింపబడుట ఈ లోకములో వాడు ఆశీర్వదింపబడిన మానవుడుగా స్త్రీగా ఉంటూ ఉంటారు. ఏ వ్యక్తి పాపములు యెహోవా ద్వారా కప్పబడతావో, ఎవని అతిక్రమములు ఆయన క్షమించుతాడో వాడు ధన్యుడని బైబిల్ చెబుతూ ఉన్నది. యేసు ప్రభు ఆ పాపాత్మురాలైన స్త్రీని క్షమించినాడు. ప్రియులారా, క్షమాపణ ఎంత గొప్పది. ఈ రోజులలో అనేకులు అనుకుంటారు పాపములు క్షమించుటకు యేసు ప్రభువుకి ఏం అధికారం ఉండదు. లోకంలో అనేక మంది అనుకుంటూ ఉన్నారు పాపములు క్షమించేదానికి ఆయన ఏం అధికారం ఉన్నది. లేదు ప్రియులారా, ఆయన పాపములను క్షమించుట కొరకే ఈ లోకమునకు వచ్చినాడు. నీ కొరకు నా కొరకు ఆయన రక్తమును చిందించి దేవుని యొక్క సన్నిధిలో, తండ్రి అయిన దేవుని యొక్క సన్నిధిలో ప్రధాన యాజకుడుగా తన సొంత రక్తమును చేత పట్టుకొని మహాపరిశుద్ధ స్థలముకు వెళ్ళిన ప్రధాన యాజకుడు ఆయన రక్తము ద్వారాగానే మానవ జాతికి పాప క్షమాపణ ఉన్నది. ఆయన లేకుండా పాప క్షమాపణ నీకు లేదు. ఎందుకనగా ఆయన పాపము లేని రక్షకుడు. అవును ప్రియులారా, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదని బైబిల్ చెబుతూ ఉన్నది. మట్టుకే కాదు, లోకములో ఉన్న అనేక వేదములు చెప్పే సత్యం అది. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు. ఏ పాపము ఎరుగని యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఆయన రక్తమును చిందించినాడు. ఆయన రక్తము ద్వారా నీకు నాకు విడుదల ఉన్నది. కనుకనే ఆయన పాపములు క్షమించుటకు అధికారము కలిగిన రక్షకుడు. అవును నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము మార్కు సువార్తకు ఒకసారి తిప్పుకుందాం. ఒక సంఘటన మనం చూసుకొని మరలా ఇక్కడ వద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయము. మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఒక ముఖ్యమైన ఒక కార్యాన్ని మనం చూడగలము. అదేంటనగా, యేసు ప్రభువారు ఒక స్థలములో ఒక ఇంటిలో బోధించుతూ ఉండినాడు. ఆ సమయంలో కొంతమంది ఒక 4 వ్యక్తులు పక్షవాయు గలవాన్ని అక్కడికి తీసుకొని వచ్చారు. ప్రయాసముతోటి, వారికి మార్గము చిక్కలేదు లోపలికి వచ్చుటకు, ప్రయాసముతోటి యేసు ప్రభు దగ్గరికి అతన్ని తీసుకొని వచ్చినారు. చూడండి, మొదటి వాక్యము మార్కు సువార్త 2వ అధ్యాయము 2వ వాక్యాన్ని చూసుకుందాం. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటినైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ప్రియులారా, ఇక్కడ ఒక 4 వ్యక్తులు ప్రయాసపడి ఆ పక్షవాయు గలవాన్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చినారు. అప్పుడు అక్కడ జరిగిన ఒక సంఘటన ఏంటంటే, యేసు ప్రభు ఆ పక్షవాయు గలవాన్ని చూస్తూ ఉన్నాడు. చూడండి 4వ వాక్యాన్ని. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి
సందు చేసి పక్షవాయువు గలవానిని పరుపుతోనే దింపిరి. ప్రియులారా, ఇది చాలా ప్రయాసం. ఎట్లాగైనా ఆ పక్షవాయువు గలవాడు యేసు ప్రభు కనుదృష్టిలో పడాలని వారు చాలా ప్రయాసపడినారు. అద్భుతమైన ఒక కార్యము. ప్రియులారా, ఆ వ్యక్తిని యేసు ప్రభు ముందు దించినారు. చూడండి 5వ వాక్యం. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. అద్భుతమైన ఒక కార్యం. ఇక్కడ జరిగిన ఒక సంఘటన మనం చూసినప్పుడు, పక్షవాయువు గలవాడు లేచి నడవలేడు, మాట్లాడలేడు, కూర్చోలేడు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న ఒక వ్యక్తిని యేసు ప్రభు ముందు దించితే, అతన్ని చూసి యేసు ప్రభు అంటున్నాడు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ఏంటండి, స్వస్థత కావాలని వచ్చిన వ్యక్తికి పాపములు క్షమాపణ అవసరమా? చూసారా ప్రియులారా? కానీ యేసు ప్రభువుకు తెలుసు అతని యొక్క జీవితానికి మొట్టమొదట ఏమి అవసరం అనేది యేసు ప్రభు వారు ఎరిగి ఉండినాడు. గనుక అతనితోటి ప్రభు అన్న మాట ఏంటంటే 5వ వాక్యం, యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. యేసు ప్రభు చెబుతున్నాడు, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. చూసారా నా ప్రియ సహోదరి సహోదరులారా, పాపములు క్షమింపబడుట ఎంత అవసరం అనేది యేసు ప్రభువుకు మటుకు తెలుసు. స్వస్థత తర్వాత విషయం, నీ ఆత్మకు పాప క్షమాపణ కావాలా, దాన్ని ప్రభు కోరుతూ ఉన్నాడు. అక్కడ జరిగిన ఒక సంఘటన ఏంటంటే 6వ వాక్యం, శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుని ఉండిరి. 7వ వాక్యం, వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు గదా, దేవుడొక్కడే తప్ప పాపములను క్షమింపగలవాడెవడని తమ హృదయములో ఆలోచించుకొనిరి. ప్రియులారా, యేసు ప్రభు హృదయాలను ఎరిగిన దేవుడు. పరిచయుడు ఆలోచించుకున్న ఆలోచనలు యేసు ప్రభు ఎరిగినాడు. ఇక్కడ శాస్త్రులు ఆలోచించుతున్న ఆలోచనలు ఆయన ఎరిగినాడు. చూసారండి, నిన్ను గురించి యేసు ప్రభుకి ఎవరు చెప్పని అవసరం లేదండి. నీ పరిస్థితి, నీ గతి, నీ స్థితి అంతా ఆయనకు తెలుసు. కాబట్టి నిన్ను బాగుగా ఎరిగిన వారు యేసు ప్రభు వారు. ఆయన సన్నిధికి నువ్వు వెళ్ళేటప్పుడు తెరవబడిన హృదయముతోటి నీ జీవితాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకొని నీ జీవితాన్ని బాగు చేసుకోవాలా. వారు అంటున్నారు, ఇతడు దేవదూషణ చేయుచున్నాడు. చూసారా ప్రియులారా, యేసు ప్రభు వారు పాపములు క్షమించుటకు అధికారము కలిగిన దేవుడని ఇక్కడ నిరూపించేది మనము చూస్తూ ఉన్నాం. చూడండి 8వ వాక్యం మనం చూసుకున్నట్లయితే ఒక చక్కని మాటను ప్రభు చెబుతున్నాడు. వారు తమలో తాము ఈలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరిలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? చూసారా ప్రియులారా, యేసు ప్రభు వారి హృదయములో ఎట్లాంటి ఆలోచనలు కలిగి ఉన్నారో ప్రభు ఎరిగి ఉండినాడు. నా సహోదరి సహోదరుడా, నీ హృదయంలో ఎట్లాంటి ఆలోచనలు ఉన్నాయని కూడా యేసు ఎరిగి ఉన్నాడు. నీ హృదయములో దురాలోచనలు ఉన్నవా, మంచి ఆలోచనలు ఉన్నవా, ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు. మనము జాగ్రత్త పడాలండి. ప్రభు సన్నిధిలో యథార్థముగా బ్రతికేది నేర్చుకోవాలా. ప్రియులారా, యేసు ప్రభు హృదయాలను ఎరిగిన దేవుడు. నీ ఆత్మలో నువ్వు ఏం ఆలోచించుచున్నావో ఎరిగిన దేవుడు. ప్రభు
వారిని ఎరిగి ఇట్లాగ అంటూ ఉన్నాడు. ఈ పక్షము గలవ 9వ వాక్యము, ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని చెప్పుట సులభమా? ఏది సులభం? నీ పాపములు క్షమింపబడి ఉన్నాయని చెప్పుట సులభమా? నీ పరుపెత్తుకొని నడువు అని చెప్పుట సులభమా? ఏది సులభం? అడుగుతూ ఉన్నాడు వాళ్ళని. ఏది సులభం అండి? ఏది సులభం? ప్రియులారా, ఈ 2 మాటలు చాలా అద్భుతమైన మాటలు, ఆలోచింప చేయగలిగిన మాటలు. ఎందుకనగా వీటిలో ఏది సులభం అండి? ఒక్కసారి మీరు ఆలోచించండి. నీ పాపములు క్షమింపబడి ఉన్నాయని చెప్పుట సులభమా? నీ పరుపెత్తుకొని నడుమని చెప్పుట సులభమా? ప్రభువు వారికి ప్రశ్న వేయుచున్నాడు. ఈ ప్రశ్న ఈ దినమున నీకు కూడా ప్రభువు వేస్తూ ఉన్నాడు. ఏది సులభం? ఆలోచించు సహోదరి, సహోదరుడా. యేసు ప్రభువారు మాటతోటి సమస్తాన్ని జరిగించినాడు. శతాధిపతి యేసు ప్రభుతోటి అంటున్నాడు, ప్రభువా, నా ఇంటికి వచ్చుట నేను యోగ్యుడను కాను. ఒక మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడు ప్రభువా. చూసారా ప్రియులారా? శతాధిపతి యేసు ప్రభుని ఎరిగి ఉండినాడు. యేసు ప్రభు ఒక మాట చెబితే నా దాసుడు బాగుపడతాడు. ఎందుకంటే ఆయన అధికారము కలిగిన దేవుడు. ఆయన మాట అధికారముతోటి కూడినది. సృష్టి యావత్తు ఆయన మాటకు లోబడుతుందని ఆ శతాధిపతి ఎరిగి ఉండినాడు. నా ప్రియ సహోదరుడా, మీకు ఒక సత్యాన్ని చెప్పాలని ఆశపడుతున్నాడు. శతాధిపతి అన్నాడు, ఒక మాట మాత్రం సెలవిస్తే చాలు ప్రభువా, నా దాసుడు బాగుపడతాడని. నా ప్రియ సహోదరుడా, నీ పాపములు నా పాపములు క్షమించుటకు మాట చాలదండి. ఆయన మాట చాలదండి. ఆయన రక్తము ఈ భూమి పైన చిందింపబడాల. అప్పుడే నీ పాపము నా పాపము క్షమింపబడుతుంది. ఆయన తన రక్తముని ఈ లోకంలో చిందించుటకు వచ్చినాడనే గుర్తుగా ఆయన అంటూ ఉన్నాడు. చూడండి 10వ వాక్యం, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారుని అధికారము కలదని మీరు తెలుసుకొనవల్లని వారితో చెప్పి. ప్రియులారా, పాపములు క్షమించుటకు యేసు ప్రభువుకు మట్టుకే అధికారం ఉన్నదని ఈ వచనము మనకు ప్రూవ్ చేస్తూ ఉన్నది, రూఢిపరుస్తూ ఉన్నది. ఆయన మట్టుకే పాపములు క్షమించగలడు. ఈ లోకములో మరి ఎవరి చేత పాపములు క్షమించలేరు. ఏ మహానుభావుడైనా కానీ సరే క్షమించలేరు. ఎందుకనగా ఆయన తన సొంత రక్తమును నీ కొరకు నా కొరకు చిందించినాడు. 11వ వాక్యంలో చెబుతూ ఉన్నాడు, పక్షవాయువు గలవానిని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానెను. తక్షణమే 12వ వాక్యం, తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయెను. చూసారా ప్రియులారా? తక్షణమే వాని యొక్క పాపములే వాని యొక్క పక్షవాయువునకు కారణమని యేసు ప్రభు ఎరిగి ఉండినాడు. పాపములు క్షమింపబడినవి, అతడు స్వస్థత పొందినాడు. వారి ఎదురుగా తమ పరుపునెత్తుకొని నడిచిపోయినాడు. అంత గొప్ప రక్షకుడు యేసు ప్రభువారు. పాపములు క్షమించుటకు అధికారము కలిగిన రక్షకుడు ఆయన. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఆయన మనము పరిపూర్ణంగా అంగీకరించాలా. ఆయన మన కొరకై తన రక్తమును చిందించిన దేవుని గొర్రెపిల్ల. ఆయన పాద సన్నిధిలోనే పాప క్షమాపణ ఉన్నది. మరి ఒక సంఘటన మీకు చెప్పి నేను ముగించుతాను. చూడండి, దేవుని వాక్యములో ఇది చాలా ఒక అద్భుతమైన ఒక సంఘటన. మత్తయి సువార్తలో
ఒక అద్భుతమైన కార్యాన్ని మనము చూడగలం. మత్తయి సువార్త 8వ అధ్యాయము మొదటి కొన్ని మాటలను చూసుకుందాం. ఇక్కడ ఒక అద్భుతమైన సంఘటన ఉన్నది. యేసు ప్రభువారు కొండ ప్రసంగాన్ని ముగించినారు. ఆయన కొండ మీద నుంచి కిందకు దిగుతూ ఉండినాడు. ఆ సమయంలో ఒక కుష్ఠరోగి ఆయనకి ఎదురుపడినాడు. చూడండి, రెండో వాక్యాన్ని, మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వాక్యాన్ని చూసుకుందాం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. 3వ వాక్యం, అందుకు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. ప్రియులారా, ఇది మనం చదువుటకు చాలా సులభంగా ఉన్నది, కానీ ఇక్కడ ఒక లోతైన అర్థాలు ఉన్నాయి. ఒక కుష్ఠరోగి యూదులను ముట్టకూడదు, యూదులు ఎదురుకు రాకూడదు. ఎప్పుడైతే అలాగొస్తారో బాగున్నవారు అపవిత్రులు అయిపోతారు. కాబట్టి ఆది దినాలలో యూదులు ప్రయాణం చేసే మార్గంలో ఎక్కడన్నా కుష్ఠరోగులు ఉన్నారంటే, ఆ కుష్ఠరోగులు ఎదురుగా ఎవరన్నా వస్తున్నారంటే ఆ కుష్ఠరోగులు అరవాల్సిన మాట ఏంటంటే, వారు కేక వేసి ఇలాగ చెప్పాలి, అపవిత్రత 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 అని చెప్పాలి. అక్కడి నుంచి కుష్ఠరోగులు తొలగిపోవాలి. ఇది ధర్మశాస్త్రం యొక్క విధి. కానీ ఇక్కడ యేసు ప్రభువును వెంబడించుతున్న జనసమూహం చూస్తూ ఉన్నారు. ఈ కుష్ఠరోగిని ఏమి చేయబోతున్నాడు? ఇతడు బాగు చేయాలని కోరుతున్నాడే, ఏమి చేయబోతున్నాడు? ప్రియులారా, అద్భుతమైన దేవుడు యేసు ప్రభువారు. ఆయన చేసిన మహత్కార్యం ఏంటో తెలుసండి. 3వ వాక్యం, అందుకు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి నాకిష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే కుష్ఠరోగము శుద్ధి ఆయను. నా సహోదరి సహోదరుడా, యేసు ప్రభువులో ఉన్న మహిమ అట్లాంటిది, ఆయన ప్రభావం అట్లాంటిది. యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే, ఎంత మంచి దేవుడు అంటే, పాపాత్మురాలైన స్త్రీ క్షమాపణ పొందినది. పక్షవాయువుతోటి ఆయన ముందు దింపబడిన పక్షవాయువు గల వ్యక్తి స్వస్థత పొందినాడు. కుష్ఠరోగి అయిన వ్యక్తి యేసు ప్రభు చేయి చాపి ముట్టిన వెంటనే తక్షణమే అతని కుష్ఠరోగం పోయినది. సహోదరి సహోదరుడా, పాపాత్మురాళ్ళు యేసు ప్రభును ముట్టినా సరే, యేసు ప్రభు పాపులను ముట్టినా కానీ సరే, స్వస్థత మానవ జాతికి. ఈ సత్యాన్ని మనం ఎరగాలి. కాబట్టి ఆయన సన్నిధిలో మనం తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ప్రభువారు ఆ వ్యక్తిని ముట్టి బాగు చేసినాడు, అతడు శుద్ధుడైనాడు అని అతనితోటి ఏమి చెబుతున్నాడంటే, 4వ వాక్యం, అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొనుమని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పెను. ప్రియులారా, యేసు ప్రభు ద్వారా నువ్వు స్వస్థత పొందితే ఆయనకు సాక్షార్థమై బ్రతుకు, నిన్ను దేవుడు ఆశీర్వదించుతాడు. మట్టుకే కాదు ప్రియులారా, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా యేసు ప్రభు వారు ఒక చక్కని మాట చెబుతూ ఉన్నాడు. ఆ మాటను చెప్పి నేను ముగించుతాను. ప్రియులారా, నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన సంఘటనను యేసు ప్రభు వారు ఇక్కడ చెప్పి ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వాక్యములో ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా
నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. వస్తావా యేసు ప్రభు దగ్గరికి? పాపాత్మురాలైన స్త్రీ వచ్చినది, పాపక్షమాపణ పొందినది, పక్షవాయువు గలవాడు వచ్చాడు, పాపములు క్షమింపబడినవి, అతని రోగము స్వస్థపరచబడినది. కుష్ఠరోగి యేసు ప్రభు పాదముల యొద్దకు వచ్చినాడు, ప్రభువును వేడుకున్నాడు, ప్రభువా నీ చిత్తమైతే నన్ను బాగు చేయగలవు. యేసు ప్రభు ఆయన చేయి చాపి ముట్టి బాగు చేసినాడు. సహోదరి సహోదరుడా, యేసు ప్రభు దగ్గరకు నువ్వు వస్తావా? ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. విశ్రాంతిని కలుగు చేసే దేవుడు. పాపాత్మురాలకు విశ్రాంతిని కలుగు చేసినాడు, క్షమించినాడు. పక్షవాయువు గలవాన్ని క్షమించినాడు, కుష్ఠరోగిని క్షమించినాడు. ప్రభు నిన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు, నా యొద్దకు రా, నేను మీకు విశ్రాంతినిస్తాను. యేసు ప్రభు విశ్రాంతి నీకు కావాలన్నా ఒకసారి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఆయన విశ్రాంతి నీకు ఇచ్చేదానికి ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నువ్వు ఆయన దగ్గరకు వస్తావా? ఆయన విశ్రాంతి నీకు కావాలా? నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ ప్రభు నీతోటి అనే మాట ఏంటంటే, నేను నీకు విశ్రాంతినిస్తాను, నా యొద్దకు రా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, పరిశుద్ధుడా, ఇంతవరకు నీ వాక్యాన్ని మాకు అనుగ్రహించినావు. వినికిడిలో దీవించండి. యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యం వింటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి. వారి అవసరతలను తీర్చండి. వారికి కావలసిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు దయచేయండి. మీ సన్నిధి ఎడతెగకుండా మాతోటి ఉంచండి అని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యాన్ని వింటున్న నీవు లోబడి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి. ఆయన దగ్గరికి రా, ప్రభు నిన్ను దీవించుతాడు. మరి ఒకసారి ఈ యూట్యూబ్ ద్వారా మీతోటి కలుసుకునేంత వరకు సెలవు తీసుకుంటాను. మట్టుకే కాకుండా ఈ స్క్రీన్లో మా అడ్రస్ ఉన్నది, మా మొబైల్ నంబర్స్ ఉన్నవి. మీరు మాతోటి సంప్రదించవచ్చు. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ఈ లాక్డౌన్ అయిన తర్వాత మా ఆలయం తెరవబడుతుంది. మీరు ఒకవేళ వచ్చి దేవుని వాక్యం వినాలంటే రండి, వాక్యం వినండి, మేలు పొందండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.